సికింద్రాబాద్లోని సీతాఫల మండి శ్రీనివాసనగర్ కాలనీలో నివాసముంటున్న తల్లి కూతుళ్లు తమ ఇంటిని ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చివేసేందుకు ప్రయత్నిస్తూ తమ ప్రాణ భద్రతకు ముప్పు కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తమ తాతకు చెందిన స్థలం కాగా ఆయన 2009లో మరణించినట్లు శ్రీనివాస్ నగర్కు చెందిన పద్మావతి కుమార్తె ఐశ్వర్య తెలిపారు. అయితే అందులో 120 గజాలను తమ బాబాయ్ గిఫ్ట్ డీడ్ చేసుకున్నారని, దానిని రద్దు చేయాలని కోర్టులో దావా దాఖలు చేసినట్లు చెప్పారు. కోర్టులో కేసు కొనసాగుతుండగానే సురేందర్ అనే వ్యక్తి ఆ స్థలాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. కోర్టు పరిధిలో కేసు ఉన్న విషయం తెలిసినా కొనుగోలు చేసిన నేపథ్యంలో సురేందర్ను కూడా నిందితుడిగా ఫిర్యాదులో చేర్చినట్లు చెప్పారు. ఇంటి నంబర్కు బై నంబర్ జత చేసి కోర్టును తప్పుదోవ పట్టించి ఇంట్లోకి ప్రవేశించే హక్కు పొందినట్లు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రెండిళ్ల స్లాబులు ఒకే పిల్లర్పై ఉండడంతో ఇంటిని కూల్చివేస్తే తమ ఇల్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 4 రోజుల క్రితం కూల్చివేత ప్రయత్నాన్ని అడ్డుకున్నామని, తాజాగా జేసీబీతో పాటు పెద్ద సంఖ్యలో వ్యక్తులు వచ్చి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. చట్టాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇది ప్రజలకు తెలియాలి. చట్టానికి భయపడకుండా విచ్చలివిడిగా కొంతమంది రౌడీలు, గూండాలు, ఆ పి సురేందర్ మనుషులు, అనుచరులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళు పెట్టిన ఆడవాళ్ళు 4-5 అందరూ కలిసి ఇవాళ అరాచకం చేయడం జరిగింది. గంటన్నర 10:40 నుంచి 11:40 వరకు, 10 నుంచి 11:40 వరకు, గంటన్నర వరకు ఈ అమ్మాయి మీద ఆ విధంగా ప్రాపర్టీకి పొద్దున ఎవ్వరు లేని సమయంలో చూసి ఇల్లీగల్గా ప్రాపర్టీ జోలికి రావడం జరిగింది. నేను ఈ పోలీస్ వాళ్ళని, ఈ అథారిటీస్ని ఒకటే కోరుతున్నాను, పార్టీకి అన్యాయం జరిగింది. ఏమైనా మా కంప్లైంట్స్ 4 రోజుల నుంచి ఏసీపీ, డీసీపీకి, సిపి పెట్టిన కంప్లైంట్స్ ఏమైనా అమ్మాయి పెట్టినది, ఎందుకు దాని మీద ఎవ్వరు స్పందించడం లేదు? ఈ అమ్మాయిని 4 రోజులు అయింది కదా పెట్టి, నిన్న రాత్రి కూడా పెట్టింది కదా, ఎక్కడ సిఐ? నేను ఇక్కడ నివసిస్తున్నాను పుట్టినప్పటి నుంచి కూడా. ఇది మా తాతయ్య గారు కట్టించినటువంటి ఇల్లు. ఇది మా తాతయ్య గారు కాలం చేసిన తర్వాత దీనిపైన పార్టీషన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ అనేది కేసు వేయడం జరిగింది. సికింద్రాబాద్ కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంది. ఆ కేసు నడుస్తూ ఉండగా సబ్ రిజిస్ట్రార్కి జిహెచ్ఎంసీని పార్టీ చేసి వాళ్ళు సమన్స్ తీసుకున్న తర్వాత, మా బాబాయ్ కూడా సమన్స్ తీసుకున్న తర్వాత, అందరికీ కోర్టు కేసు నాలెడ్జ్లో ఉన్నప్పటికీ కోర్టు కేసు నాలెడ్జ్లో ఉంది అన్న విషయాన్ని పక్కకు పెట్టి వాళ్ళు కావాల్సనే ఇంకొక థర్డ్ పార్టీకి అమ్మడం జరిగింది.